ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ను చితక్కొట్టి ఫైనల్స్కు దూసుకెళ్లాలని మంచి ఊపు మీదుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో చేసిన తప్పులను ఈ మ్యాచ్లో రిపీట్ చేయకుండా పక్కా గేమ్ ప్లాన్తో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆర్సీబీని ఓడించి ఇంటిదారి పట్టించిన రాజస్థాన్ రాయల్స్ కూడా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగపోతుంది. అదే టీమ్ స్పిరిట్ ని ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే రసవత్తర పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్లో ఓటమితో సీజన్ ఆరంభించిన ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో అదరగొట్టింది సన్ రైజర్స్. ఎన్నడూ లేనంతగా బ్యాటింగ్లో విరుచుకుపడి పలు రికార్డులను బ్రేక్ చేసింది. గత 2 మ్యాచ్లను మినహాయిస్తే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇక హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, మర్కమ్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరికి వారే అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొడుతున్నారు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్ సత్తా చాటాల్సి ఉంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవర పెడుతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. 4వ విదేశీ ప్లేయర్గా బ్యాటర్ను తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ స్థానంలో మార్కమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్ ను తీసుకునే అవకాశం ఉంది. సన్వీర్ సింగ్ స్థానంలో మయాంక్ మార్కండే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మార్కండేకు తుది జట్టులో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోయింది. ఫస్ట్ హాఫ్లో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి వెళ్ళింది కూడా. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త తడబడింది. ఎలిమినేటర్ మినహా రాజస్థాన్ అడిగిన గత 6 మ్యాచ్ల్లో ఒక్కసారి నెగ్గలేదు. అందులో 5 ఓడిపోగా వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దయింది. అయితే రీసెంట్గా ఆర్సీబీతో ఎలిమినేటర్లో మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. తిరిగి ఫామ్లోకి వచ్చి సత్తా చాటింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోమన్ పావెల్, హెట్మయర్తో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇటు బోల్ట్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్తో బౌలింగ్లోనూ రాజస్థాన్ పటిష్టంగానే కనిపిస్తుంది. అశ్విన్, చాహల్లు తమ స్పిన్ బౌలింగ్తో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తే 3 ఓవర్సీస్ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది రాజస్థాన్. పరిస్థితులకు తగ్గట్లు రోమన్ పావెల్ లేదా కేశవ్ మహారాజ్లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడించనుంది. ఆ ఒక్కటి మినహా తుది జట్టులో ఎలాంటి మార్పు చేసే అవకాశం లేదు. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు భీకర ఫామ్లో ఉన్నప్పటికీ ఆర్ఆర్ బౌలర్స్ అశ్విన్, చాహల్లను ఏ మేరకు ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం రాజస్థాన్కు బాగా కలిసొచ్చే అంశం. ఇక్కడ బ్యాటింగ్ అంత ఈజీ కాదు. ఉప్పల్, వాంఖడే స్టేడియాల్లో రికార్డైనంత భారీ స్కోర్లు ఇక్కడ రాబట్టడం కష్టమే. హైదరాబాద్ బ్యాటింగ్తో విరుచుకుపడి ఆడితే తప్ప రాజస్థాన్ను మట్టి కర్పించడం అసాధ్యం. గత 2 మ్యాచ్లలో రాణించిన రాహుల్ త్రిపాఠికి తోడు నితీష్ రెడ్డి, క్లాసెన్ నిలబడితేనే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 జట్లు ఇప్పటి వరకు 19 సార్లు తలపడగా సన్ రైజర్స్ 10 సార్లు, రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో నెగ్గాయి. ఈ సీజన్లో మే 2న తలపడ్డ ఒక్క మ్యాచ్లో సన్ రైజర్స్ 1 పరుగు తేడాతో రాజస్థాన్ పై గెలిచింది. దీంతో ఈ సాయంత్రం జరగనున్న మ్యాచ్లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండడం ఖాయమేనని అనిపిస్తోంది.